ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 7వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 7వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజునంతా కూడా కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళ సంఖ్య అటు మిత్రుల నుంచి కానీ, ఇటు బంధువుల నుంచి కానీ, అలాగే ఇతరత్ర వ్యక్తుల నుంచి కానీ మీకు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఎంత మంచిగా ప్రయత్నం చేసినా కూడా మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి, ఏదో విధంగా మిమ్మల్ని తోలనాడి, ఏదో విధంగా మిమ్మల్ని కార్నర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. మీరు దానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. బంధువులతో కానీ, మిత్రులతో కానీ మాట పట్టింపులు వస్తాయి. అలాగే బంధువులతో కానీ, మిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విపరీతంగా ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ఖర్చుల్ని మీరు అదుపులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేనికి ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, దేనికి అవసరం, ఎందుకు అవసరం కాదనే విషయాన్ని మీరు వేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మీ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయి రుణాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అటు సంఘంలో కానీ, ఇటు ఇంట్లో కానీ, ఇతరత్ర బంధువర్గాల్లో కానీ, అలాగే మిత్రుల్లో కానీ మిమ్మల్ని ఎక్కువగా అగౌరవపరచాలనే ధోరణి ఎక్కువ అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేయాల్సిన పని సకాలంలో పూర్తి చేయలేకపోవటం, పని ఒత్తిడి బాగా పెరిగిపోవటం, దానివల్ల మాట పట్టింపులు రావటం, మాటలు పడటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు విడిచిపెట్టకూడదు. ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొంతమంది వ్యక్తుల వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతింటానికి కూడా అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని రాంగ్గా ప్రాపగండా చేయడానికి మీ బంధువులు కానీ, మిత్రులు కానీ మిమ్మల్ని ఒక కార్నర్ చేసి మిమ్మల్ని ఒక దోషిగా నిలబెట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీరు ఈ రోజున మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా మీకు లాభించవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు కొత్త సమస్యలను ఎదుర్కొంటారు, కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొత్త కష్టాలను ఎదుర్కొంటారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి దూర ప్రాంత ప్రయాణాలు ఏవి కూడా మీకు కలిసి రావు. ఆ దూర ప్రాంత ప్రయాణాల్లో అలసట పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల శారీరకంగా, మానసికంగా మీరు అలసిపోయే సందర్భాలు ఉంటాయి. అందువల్ల ఈ రోజున ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేది చాలా వరకు మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి వ్యవహారంలో కూడా ఏదో ఒక సమస్య రావటం, ఏదో ఒక ఇబ్బంది ఏర్పడటం, ఏదో విధంగా కాలాతీతం అయిపోవటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీరు ఉత్సాహంగా మీ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా
మీరు అజాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాహనాలు నడపకూడదు. సెల్ ఫోన్ చూస్తూ సెల్ ఫోన్ వింటూ డ్రైవింగ్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ అయిపోయింది. అలాగే సెల్ ఫోన్ చూస్తూ సెల్ ఫోన్ వాడుతూ రోడ్లు దాటే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. మీరు కనుక ఆ ఫ్యాషన్లు కనుక దూరం పెట్టకపోతే ఖచ్చితంగా మీరు రోడ్డు యాక్సిడెంట్లకు గురవుతారు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాల్లో మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆదాయం మీకు ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా మీకు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం పట్ల కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి. మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి. అంతే తప్పించి సెల్ ఫోన్ల మీద, చాటింగ్ల మీద, లేకపోతే సినిమాల మీద, సీరియళ్ళ మీద కనుక మీ దృష్టిని పెడితే ఖచ్చితంగా మీరు విద్యలో మీరు ఆశించిన ఫలితాలని పొందలేరన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ విలువైన వస్తువుల విషయంలో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ మీ విలువైన వస్తువుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అపరిచిత వ్యక్తుల్ని మీరు నమ్మకండి. మీ విలువైన వస్తువులను భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతిదాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించే గుణాన్ని మీరు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీ విలువైన వస్తువులు చోరీకి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ గురు చరిత్ర పారాయణం చేయండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన చేయండి. అలాగే ఏదైనా గోశాలకు వెళ్ళి ఆవులకి నానబెట్టిన శనగలు కానీ లేకపోతే పసుపు పండ్లు కానీ మీరు గ్రాసంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి, ఆ దోష తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.